రైట్ ఇక ఏపీ సచివాలయంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. నేను వేరే రకంగా చెప్పట్లేదు దీన్ని. నిజంగా ఆయన బల ప్రదర్శనలు చేయడం, కోర్టుకి వెళ్ళి బల ప్రదర్శన చేయడం, కోర్టుకు సమయాన్ని కేటాయించడం, లేదా ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి బల ప్రదర్శన, అది ఒక రివాజుగా మారింది. దాన్ని ఆయన చాలా గొప్పగా భావిస్తున్నాడు. దీన్ని తీసుకెళ్ళి నేషనల్ మీడియాలో అక్కడ బయట రాష్ట్రాల్లో చూపించడం, దానికి ఒక టీంని పెట్టుకోవడం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇదిగా పెద్ద ఇదంటే కదా అని అడిగారు. నన్ను కూడా మన మధ్య ఢిల్లీలో అడిగారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో పోతే చాలామంది అంటే నేను చెప్పా, ఆయన ఎయిర్పోర్ట్లో ఇక్కడ దిగినప్పుడేమో 10 మంది రారు, 20 మంది రారు. అదే పనిగా ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రం 2000 మంది వస్తారు, 20,000 మంది కూడా వస్తారు. ప్రతిసారి ఆర్గనైజ్ చేస్తున్నారు. పాపం సంపాదించిన డబ్బు చాలా ఉంది, దానికోసం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు జన సమీకరణ కోసం ఖర్చు పెట్టి, మేమేదో పబ్లిక్ మీటింగ్ల సమావేశంలో కొద్దిగా సమీకరణ కోసం, వెహికల్ కోసం పార్టీ కార్యకర్తలు ఇది చేస్తాం. ఈయన పెట్టడం, సమీకరణ చేయడం, కార్లు పంపడం, బిర్యానీలు పెట్టడం, ఇంకా ఆ మిగిలిపోయిన గతంలో తయారు చేసిన డిస్టరీలో మిగిలిపోయినవన్నీ పంచడం చేసి జన సమీకరణ చేసి తద్వారా ఆయన మోసపుచ్చుకుంటున్నాడు. నాకు ఇంత జనాదరణ ఉంది అని చెప్పి ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా, కోర్టుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆశ్రయించాలా. రెండవ విషయంలో దీని మీద మీరు అవినీతి జరిగిందని మీరు అంటున్నారు కదా, దాంట్లో అది మీరు దాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ అడగాల. ఎందుకంటే నేను చెప్పింది 420 పడకల ఆసుపత్రి నిర్మించడానికి వాళ్ళు 500 నుంచి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే, మేము 625 పడకల నిర్మాణానికి ఇవాళ కన్సెషన్ ఏది ఎవరు వస్తారో వాళ్ళకి 410 నుంచి 450 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. దాన్ని బట్టి ఎవరు అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సిబిఐ మా చేతుల్లో ఏముందండి, బలి ఉన్నారు మీరు. అదొక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, అట్లా కాదు కదా. అడుగు కోట్లు ఉన్నాయి కదా. అది ప్రభుత్వ ఆసుపత్రి అండి, డిస్టిక్ హాస్పిటళ్ళు, మదనపల్లె, మార్కాపురము డిస్టిక్ హాస్పిటళ్ళు. ఆసుపత్రిలో మేము సిబ్బందికి జీతాలు ఇస్తున్నాం, మేము ఇస్తాం. ఇంకా రేపు అవకాశం ఉంటే జీతాలు పెంచుతాం కూడా. అది కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కళాశాల కాదు. మీరు కాదు, మీరు అదే జీతం ఇస్తున్నాం. మా సిబ్బందికి జీతం ఇవ్వడం, ఇవ్వడం ఎట్టవుతుందో నాకు అర్థం కావాలా. మేము ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగులండి, ఇప్పుడు అందరూ అక్కడ ఉంటున్న డాక్టర్లు అందరూ ఇప్పుడు ఎవ్వరికి మేము ఇవ్వట్లేదు. వాళ్ళ ప్రభుత్వంలో ఇప్పటికే ఉంటున్న సిబ్బంది మాత్రమే ఉంటారు. వాళ్ళు ఎవరన్నా ప్రైవేట్ కన్సెషనర్ రేపు తెచ్చుకుంటున్న ఒక్క స్వీపర్కి కూడా మేము ఉద్యోగం ఇవ్వం. ఇప్పుడు ఈ ఒక్క పైసా జీతం కూడా ఇవ్వం. దాని తర్వాత మాకు సంబంధమే లేదు ప్రైవేట్ దీంట్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మేము మాట్లాడుతున్నది, ఇప్పుడు ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అటాచ్ చేస్తున్నాయో 2 సంవత్సరాల లోపల వాళ్ళు 625 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయాలి. ఆ 2 సంవత్సరాల కాలంకి ఈ ఆసుపత్రుల నిర్వహణ మేమే చేస్తాం. దాని తర్వాత కూడా మేమే నిర్వహిస్తాం. ఏది? ప్రభుత్వ ఆసుపత్రి. ఇప్పుడు మదనపల్లి డిస్టిక్ హాస్పిటల్ ఉందండి, 300 బెడెడ్ డిస్టిక్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక మెడికల్ కళాశాల వస్తుంది. వాళ్ళు 625 సీట్లు వచ్చేదా పడకల ఆసుపత్రి నిర్మాణం చేసేదా